సార్, అల్లు అర్జున్ గారికి బెయిల్ మంజూరు అయింది. దాన్ని ఎలా చూడొచ్చు? ఇది పొలిటికల్ సెలబ్రిటీస్‌కి సినిమా సెలబ్రిటీస్ మధ్య జరిగిన యుద్ధంగా మనం చూడాలి. ఇద్దరు ఎవరి రంగంలో వారు సెలబ్రిటీలే. ప్రజల ఆమోదం ఉన్నటువంటి వాళ్ళే. మంచి ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తులే. సో, ఈ సెలబ్రిటీ పర్సన్‌ల మధ్య అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అయితే అల్లు అర్జున్ కేస్ అనేది సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన దాంట్లో ఒక లేడీ దుర్మరణం పాలవడం, ఆ తర్వాత జరిగిన రచ్చ, ప్రభుత్వం యాక్షన్ తీసుకోవడం, అరెస్ట్ చేసి జైలుకి పంపడం, బెయిల్ రావడం తెలిసిందే కదా! అయితే రెగ్యులర్ బెయిల్ కోసము అప్లై చేసిన నేపథ్యంలో ఇవాళ నాంపల్లి కోర్టు షరతులతో కూడినటువంటి బెయిల్‌ని ఇచ్చింది. 50,000 చొప్పున ఇద్దరు పూచీకత్తుతోని ఆ బెయిల్ గ్రాంట్ అయితే అయ్యింది. సో, అల్లు అర్జున్ టీమ్‌కి హ్యాపీ అని చెప్పుకోవాలి. ఎట్ ద సేమ్ టైమ్ అల్లు అర్జున్‌ని సినిమా ఇండస్ట్రీని ఖతం చేసేందుకే పొలిటికల్‌గా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఇదంతా సాగదీస్తున్నారు. కక్షపూరితంగా వివరిస్తున్నారు అనే దానికి కూడా కొంత ఫుల్ స్టాప్ అని చెప్పాలి. ఇంకా యాక్షన్ అంటూ ఉంటుంది. విచారణ అయితే కొనసాగుతుంది. ఇది వేరే ఇష్యూ. కానీ తాత్కాలికంగా కోర్టు ద్వారా అయితే అల్లు అర్జున్‌కు ఉపశమనం లభించిందని చెప్పుకోవాలి. థాంక్ యూ.